హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి తోటకూర వేసుకొని వచ్చేసింది, ఏం చేసేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు నేను ఎంతో రుచికరమైన, ఎంతో ఆరోగ్యకరమైన, అందరికీ నచ్చేలాగా ఉండే పెసరపప్పు తోటకూర ఫ్రై చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణశ్రీస్ గార్డెనింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ముందుగా నేను కూరకు కావాల్సినవి రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఎప్పుడైనా తొందరగా పని అయిపోయింది కదా. ఫస్ట్ పెసరపప్పు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. అంటే ఆకుకూర క్వాంటిటీని బట్టి పెసరపప్పు తీసుకుంటాం. టీ గ్లాసు లేకపోతే హాఫ్ టీ గ్లాసు. ఈ పెసరపప్పు నానేలోపు మనం అన్ని కూరకు కావాల్సినవి సిద్ధం చేసి పక్కన పెట్టేసుకుంటాం. చూడండి, పెసరపప్పు నానిపోయింది. నేను బాయిల్ చేసుకుందామని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు మనం కూర తాలింపు కూడా వేసుకోవచ్చండి. తాలింపు అయ్యేలోపు మనకి ఇక్కడ పెసరపప్పు ఉడికిపోయింది. అంటే ఒక పొంగు వచ్చేదాకా ఉడకబెట్టుకుంటే చాలన్నమాట. హాఫ్ బాయిల్. ఫుల్గా ఉడికిన కూర ముద్ద ముద్ద అయిపోయిందండి, బాగోదు. ఇలా పొలుగ్గా ఉంటేనే తినడానికి బాగుంటుంది. చూడండి, ఈలోపు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి నేను తాలింపు వేసేసుకున్నాను. తాలింపు వేగిపోయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. మనకి ఇది అయ్యేలోపు చూడండి, పెసరపప్పు ఒక పొంగు వచ్చింది, చాలండి. కట్టేసి దాంట్లో నీళ్లు వార్చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఈలోపు ఆనియన్స్ వేగిపోయినాయి, నేను ఆకుకూర వేసేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ చూడండి, ఇప్పుడేమో ఫస్ట్ బాండీ నిండా ఉంది. కాసేపు మగ్గ పెట్టుకుంటే మొత్తం కిందకి వెళ్ళిపోయిద్దండి. దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా, మొత్తం దిగిపోతాయి. ఒకసారి అలా కదిపేసి మూత పెట్టుకొని వదిలేయడమేనండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ కదిపేసి మూత పెట్టేసుకుందాం. నేనైతే లో ఫ్లేమ్లోనే చేసుకుంటానండి. కర్రీస్ అన్నీ టేస్ట్గా అనిపిస్తాయి కదా, హై ఫ్లేమ్లో పెట్టడం కన్నా హడావిడిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తాయండి కూరలో. అందులో ఆకుకూర లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ కూరల మధ్యలో మనం అక్కడ తీసిన వస్తువు తీసిన కూడా పెట్టుకుంటే మనకు పెద్ద పని కూడా ఏమి అనిపించదండి. ఎక్కడ తీసిని అక్కడ ఎప్పటికప్పుడు పెట్టుకున్నామంటే పెద్ద పని కూడా అనిపించదు. చూడండి, ఉప్పు పసుపు వేసాక కూర అంతా ఎలా మగ్గిపోయిందో, నీరంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం పెసరపప్పు వేసేసి 2 కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడికించేసుకుందాం. చూడండి, అంతే. 2 కలిపేసి కాసేపు మూత పెట్టేసుకొని వదిలేద్దాం. అంతేనండి, 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాం. తర్వాత 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ కదిపేసి మళ్ళీ మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, కూర అంత పొడి పొడిగా ఉందో. ఆ పప్పు ఎక్కువ ఉడికినా కూడా కూర ముద్దగా అయిపోద్దండి. అలా పొడి పొడిగా రాదు. చూడండి, మనకి ఇప్పుడు తినడానికి కూడా చక్కగా పంటి కిందకి పొలుగ్గా తగులుతా తింటుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. చూడండి, నేను కారం కూడా వేసేసుకున్నాను. కారం వేసిన క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంకంతేనండి, అలా ఒకసారి మొత్తం కలిపేసుకొని అలా ఎక్కువసేపు కదపడం వల్ల మొత్తం ఉప్పు కారం అంతా అంటికి పట్టిద్ది అనమాట. చూడండి, అలా కదిపేసి మూతేసి పెట్టేసుకోవడమే. ఇంకేముందండి, ఇంకో 2 మినిట్స్లో మన కూర రెడీ అయిపోయిందండి. కూర రెడీ అయిపోయింది. బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. అదిగోండి, చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.